क्षेत्राणि ममता संसारावरण संकल्पो बन्धः कर्तृत्वाद्यहंकार संकल्पो बन्धः अनिवार्यस्तैश्वर्याचा सिद्ध संकल्पो संकल्पो बन्धः यमाद्यष्टाङ्गयोगाभ्यासादि संकल्पो बन्धः वर्णाश्रम धर्म कर्म संकल्पो बन्धः आज्ञा भय संशयात्मक गुण संकल्पो बन्धः यज्ञ व्रत तपो दान विधि विधान ज्ञान संकल्पो बन्धः केवल मोक्षापेक्षा संकल्पो बन्धः संकल्प मात्र संभवो बन्धः బంధం అనగా ఏమి అనేది నిర్వచిస్తున్నారు. ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే బంధం అనగా ఏమి మొదటి మొదలు పెట్టారు. కిం బ్రహ్మ బ్రహ్మం అనగా ఏమితో ప్రారంభించారు మొదటి శ్లోకం మొదటి మంత్రం. ఇప్పుడు 8వ మంత్రానికి వచ్చేటప్పటికి కోహ బంధ బంధం అనగా ఏమి మనల్ని అడిగారు అనుకోండి. బంధం అంటే ఏమిటంటే ఏం చెప్తాం? బంధం అనగా ఏమి? బంధం అనగా ఏమి? బంధించునదా బంధింపబడేది? బంధించునది బంధింపబడేది కాదు. బంధింపబడేది ఎవరు? నేను. వాడు జీవుడు. అనేనెవరు? జీవుడు. దేని చేత బంధించబడుతున్నాడు? బంధం చేత బంధించబడుతున్నాడు. బంధం అనగా ఏమి? ఏది నిన్ను బంధిస్తోంది? నేను జీవుడననే సంకల్పమే నిన్ను బంధిస్తుంది. ఏది నిన్ను బంధిస్తోంది? నేను జీవుడననే సంకల్పమే నిన్ను బంధిస్తుంది. నేను జీవుడని ఎందుకు అనుకుంటున్నాను? నాకు సంసారం ఉంది కాబట్టి, నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి, నాకు ఎన్నైనా చెప్పబోతున్నారు. అవన్నీ చెప్పారు. ఏం చెప్పారో చూద్దాం. సచ్చిదానంద స్వరూపము నెరింగి ఆనంద స్వరూపముతో ఉండుటయే సుఖం. ఇందాకేం చెప్పారు? ఆనందం అనేది విషయానంద స్వరూపంగా ఉన్నప్పుడు నీవు జీవభావంలో ఉంటావు. అదే సమ్యజ్ఞానంతో స్వరూపానంద స్థితిలో కనుక నువ్వు అమనస్క స్థితిలో అంతఃకరణమే లేనటువంటి స్థితిలో నీవు ఎప్పుడైతే కాలత్రయాబాధితం కానటువంటి సత్యముగా సాక్షిగా ఉంటావో అప్పుడు ఏమైంది? నీకు స్వరూపానందం లభించింది. దాని పేరు ఆత్మానందమనో బ్రహ్మానందమనో ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ అది దేని వల్ల లభించింది అంటే నీ స్వరూప జ్ఞానం వల్లనే నీకు లభించింది. అయితే ఈ స్వరూపానందానికి వ్యతిరేకం ఏమైనా ఉందా అంటే అనాత్మ రూపములైన సంసార విషయముల యొక్క సంకల్పమే దుఃఖం. అంటే ఆత్మ వస్తువుని నిర్ణయించాలి అంటే అనాత్మని బాగా విచారించి దాంతో నాకు అవసరం లేదు అనటం రావాలి. అలా అంటేనే తప్ప నీవు ఆత్మజ్ఞానంలో నిలబడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కదా కదా నీవు ఆత్మజ్ఞానంలో నిలబడాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? అనాత్మని విచారించి దాంతో నాకెట్టి సంబంధం లేదు, దాంతో నాకెట్టి అవసరం లేదు అనగలిగిన నాడే నీవు ఆత్మస్వరూప జ్ఞానంలో ఆత్మనిష్టలో ఉండగలుగుతావు. లేకపోతే ఉండలేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బయటికి వినపడే సౌండ్ తగ్గించలేము. ఇన్ని రకాల ఆయుధాలు ఉన్నారు. ఏ ఆయుధానికి సరిగ్గా బదులు ఉంటుందా? ఉండట్లేదు.
ధన్యవాదములతో ఏదైనా నా అటెన్షన్ ని డైవర్ట్ చేయకుండా మీరు పనిచేసుకుంటే తప్ప పెద్దలు. నా అటెన్షన్ మీరు డైవర్ట్ చేసేట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. అదంతా లేకపోయినా ప్రమాదం లేదు, ఉన్న వాళ్ళైనా సరిగ్గా పెట్టారు. అందుకే మీరు అవన్నీ ఎక్కువ కష్టపడదు లేదు. శ్రీకాంత్ కూడా ఇంతమంది ఇలాగే నానా కష్టాలు పడుతుంటే చెప్పేవాడు. నాయన నా దృష్టి చెదిరిపోయింది అనుకోండి, ఏం ఉపయోగం, సమయం వేస్ట్. అర్థమైందండి. ఎందుకనంటే మీరు ఏదైనా అటు ఇటు కలుగుతున్నారు అనుకోండి, చూసేవాడన్నా దృష్టి దాని మీద ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు మనకి. అర్థమైందండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ జ్ఞానంలో నీకు నిలకడ కలగాలి అంటే, ఆత్మభావంలో నీకు నిలకడ కలగాలి అంటే, అన్నింటికీ నువ్వు సాక్షిగా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదటి దేన్ని విచారించాలగా? ఈ ప్రపంచాన్ని అనాత్మ అనేటటువంటి దృష్టితో చూడాలి. ఎందుకు అనాత్మ అంటే ప్రపంచ భావన వలన నీకు అహం బలపడుతుంది కాబట్టి అది అనాత్మ. దేని మీద నువ్వు దృష్టి పెడితే నీలో అహం బలపడుతుందో అది అనాత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి. వేరే వేరే అందుకని ఏం చెప్పారు? సంకల్పమే దుఃఖము, సంసార విషయముల యొక్క సంకల్పమే దుఃఖము, సజ్జనుల సాంగత్యమే స్వర్గము, సంసార విషయ వాంఛలలో జనించిన సంసర్గమే నరకము. ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ సుమారు 10 మంది ఉన్నారా? అందరం కలిసి అందరం మన జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తలా 5 నిమిషాలు ఇస్తే కేవలం దుఃఖాలు మాత్రమే చెప్పమన్నాం. 25 × 5 నిమిషాలు అంటే ఎంత అవుతుంది? 2 గంటలు అయిపోతుందా లేదా? 2 గంటలు కేవలం దుఃఖాల గురించే చర్చించామనుకోండి, అప్పుడు మనందరి మనసులు ఏమైపోతాయి? జీవితంలో అసలు సుఖమే లేదండి బాబు, జీవితంలో ఆనందమే లేదండి బాబు, అన్ని దుఃఖాలేనండి, అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే. ఎంతమంది జీవితం చూసాం? 25 మంది జీవితాలు చూసాం. ఎవరి దుఃఖం చూసినా అంత దుఃఖాలే, అశాశ్వతం. మళ్ళా 5 నిమిషాలు టైం ఇచ్చి మీ జీవితంలో సుఖాలని చెప్పండి. ఏం చెప్తారు? చెప్పలేదు. ముందు కనుక మిమ్మల్ని సుఖాలు చెప్పమంటే చెప్పేస్తారు. ముందు మిమ్మల్ని దుఃఖాలు చెప్పమని తర్వాత సుఖాలు చెప్పమన్నారు అనుకో, నీ మనసు పనిచేసి. ఎందువలన? అనాత్మ భావం చేత నిండిపోయింది. నేనే కర్తను, నేనే భక్తను, ఈ దుఃఖాలని నాకే అనేటటువంటి అహంకారంతో అది గుడిపడిపోయింది కాబట్టి మనకి నిజ జీవితంలో కలుగుతున్నటువంటి ఆనంద లక్షణం అనేది మర్చిపోయింది. మన టైం ఇవ్వాలన్నమాట. అది కోలుకోవాలంటే మన టైం ఇవ్వాలి. వేలు నీదే, కన్ను నీదే అనమాట. ఒకసారి కొట్టుకున్నామని ఏం చేయాలి? టైం ఇవ్వాలి, లేకపోతే బాగుపడాలి. అందుకే చిన్నపిల్లాడికి తెలియక ఏం చేస్తుంటాడు? వాడు కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియవండి చిన్నపిల్లవాడు. అందుకని చేతులు ఎక్కడ పడుతుంటాడు, కళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళిపోతుంటాయి. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? చేతులకు కట్టుకొడుతుంది, అదేమిటి బాక్సులు లాంటివి వేసేస్తుంది. ఎందుకని? ఆ పొడుచుకుంటాడని వాడికి తెలియదుగా. ఆ దశ నుంచి మనం ఎదగలేదు. ఎందుకని? ఏది అనాత్మో ఏది ఆత్మో ఎప్పుడైతే మనకు తెలియలేదో, శైశవావస్థలో ఉన్నటువంటి పిల్లవాడు తన కళ్ళను తానే ఎలా పుట్టుకుంటున్నాడో మనం కూడా అజ్ఞానం చేత, అవిద్య చేత, మన సంకల్పం చేత మనమే మన కళ్ళను పుట్టుకుంటాం, మన జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి పరమేశ్వరుడు నీలో అంతరాత్మగా హృదయస్థానం నుంచి అందించేటటువంటి ఆత్మజ్ఞానం ఈ సంసార రూప సంకల్పం చేత మరుగైపోతుంది, అట్టడుగుకు వెళ్ళిపోతుంది. అందువల్ల మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మనం ఎప్పటి నుంచో ఏమనుకుంటున్నామట? ఈ బంధం చేత నన్ను సాధించబడుతున్నాను అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎవరైనా అడిగాం, ఏమంటే మీకు బంధం ఉందా, మోక్షం ఉందా అని అడిగారు. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? 2 స్థితులు. అవి 2 స్థితులే కానీ వస్తువులు కావు. నీ జీవితం ఇప్పుడు ఎలా సాగుతుంది ఆయన?
బంధం అనే స్థితిలో సాగుతుందా, మోక్షం అనే స్థితిలో సాగుతుందా అని అడిగామనుకో, ఎవరైనా ఏం చెప్తారు? నాకు చాలా బంధాలు ఉన్నాయండి బాబు, ఒకటి కాదు అంటావా లేదా? ఎందుకని? టైంకి వెళ్ళాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి మంది వేసుకోవాలి, అన్ని పనులు టైంకే చేయాలి. మరి టైంకి పోవాలా? అంతేనా? ఇప్పుడు ఆ టైం మీ చేతిలో ఉందా? ఆ టైం మీ చేతిలో ఉందా? లేదా? మరి అన్ని టైంకి ఎలా చేస్తారండి? మానవ జీవితంలో ప్రతిదీ టైంకే చెయ్యాలి అనే సంకల్పం బంధం. అర్థమైందా? చాలా మంది చెప్తుంటారు టెన్షన్గా, 8ంటికల్లా ఈ పని అయిపోవాలి, 9ంటికల్లా ఆ పని అయిపోవాలి, 10ంటికల్లా ఈ పని అయిపోవాలి, 11ంటికల్లా ఆ పని అయిపోవాలి, 12ంటికల్లా వాడిని వేసేయాలి. ఏ 12? నీ చేతిలో లేదు కదా, ఉందా? ఏది శాసించి చూద్దాం, లేదే. కాబట్టి నీ చేతిలో లేని వాటన్నింటినీ నీ చేతిలోనే ఉన్నాయని అజ్ఞానం చేత, అవిద్య చేత అనుకుని దాని ఎడల తీవ్రమైన సంకల్పాన్ని కూని తీవ్ర ప్రయత్నం చేసి ఆ తీవ్ర ప్రయత్నం ఫలించకపోయినప్పుడు దుఃఖం. దోషం ఎక్కడుంది? ఇప్పుడు నీ స్వాధీనంలో లేని టైంని నీవు ప్లాన్ చేద్దాం అనుకో. నీ స్వాధీనంలో ఉన్న దాన్ని నువ్వు ప్లాన్ చేయవచ్చు, కానీ నీ స్వాధీనంలో లేని టైం నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు? తెలియదు కదా. అదే మాట అంటున్నాడు ఇక్కడ. బంధం అనగా ఏమంటే అనాది యొక్క అజ్ఞానం యొక్క వాసనతే నేను జన్మించిన వాడను అని ఈ ప్రకారములైన సంకల్పములు కలిగి ఉన్నటయే బంధం. తల్లిదండ్రులు, సోదరులు, భార్య, బిడ్డలు, గృహము, ధ్యానము, పొలము మొదలైన వానియందు మమత్వము కలిగి ఉండి సంసారము యొక్క ఆవరణను కూర్చిన సంకల్పము కలిగి ఉన్నటయే వాస్తవం. ఏమంటున్నాడండి? ఎవరైనా మీకు కనబడ్డారా? ఎవరైనా మీకు కనబడ్డారు? కనబడ్డప్పుడు ఏమడుగుతారు? ఎక్కడి నుంచి వచ్చారండి? మొదటి ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చారండి చెప్తారా లేదా? ఓ మీ ఊరా? ఊరా? మీ వాళ్ళంతా అక్కడే ఉంటారా? ఎవరెవరు ఉంటారమ్మా? మా అమ్మ, మా నాన్న, మా అక్కయ్యలు, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు, మా కుటుంబం అంతా అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారమ్మా? చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఆ ఊరు మా ఊరే. దేనివల్ల ఏర్పడింది? ఇప్పుడు కొంతకాలం అక్కడ ఉండబట్టి, అంతేనా కాదు? కొంతకాలం నేను పట్టుకెళ్ళి అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టామనుకో, అప్పుడేమైంది? అండమాన్ నికోబార్ దీవులు మా ఊరు అయిపోతుంది. కొంతకాలం నేను పట్టుకెళ్ళి మణిద్వీపంలో పెట్టామనుకో, అప్పుడు మణిద్వీపం మా ఊరు అయిపోతుంది. కొంతకాలం నేను పట్టుకెళ్ళి కైలాసంలో పెడితే కైలాసం మా ఊరు అయిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలిసింది? నీకు అది ఎక్స్టెన్షన్ లా కనబడుతుందా, అదే నువ్వులా కనబడుతుందా? నీకు అది ఎక్స్టెన్షన్. నీ ఊరు అనేది నీకు ఎక్స్టెన్షన్. నువ్వు ఎక్కడుంటే అది నీ ఊరు అవుతుంది, అంతేనా కాదా? నువ్వు ఎక్కడుంటే అది నీ ఊరు అవుతున్నప్పుడు ఊరు నువ్వు అవుతావా? అవో. ఊరు అనేది నీకు ఎక్స్టెన్షన్. అసలు నువ్వు పుట్టావా పుట్టలేదా? ఎందుకు పుట్టలేదండి బాబు? ఫలానా ఊళ్ళో పుట్టాను, కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి, నా డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి అంటున్నావా లేదా? అది కూడా సంకల్పంలో భాగమే. నేను పుట్టాననేది కూడా సంకల్పంలో భాగమే. నేను ఫలానా ఊర్లో ఉంటున్నాను, ఫలానా కుటుంబంతో ఉంటున్నాను, ఫలానా పరిస్థితుల్లో ఉంటున్నాను అనేది కూడా నీ సంకల్పంలో భాగమే. మరి నిద్రపోయినప్పుడు కూడా మీ ఊరు నీతో పాటే ఉందా? గాఢ నిద్రలో కూడా మీ ఊరు నీతో పాటే ఉందా? లేదు. మీ కుటుంబం నీతో పాటే ఉందా? లేదు. ఏ ఊళ్ళో పుట్టావో గాఢ నిద్రలో కొద్దిగా చెప్పు. లేదా? అయ్యో, మరి ఎప్పుడు ఉండాలా? ఎప్పుడో ఒకప్పుడే ఉండాలా? త్రికాలాబాధ్యమితి సత్యం. నువ్వు మెలకువలో ఉన్నది సత్యమే, కలలో ఉన్న సత్యమే, నిద్రలో ఉన్న సత్యమే అయి ఉండాలి, అప్పుడే అది సత్యం.
కానీ నీ గాఢ నిద్రావస్థలో నిన్ను లేకమ్మా ఎక్కడ పుట్టావు నువ్వు, ఎప్పుడు పుట్టావు, ఏ టైంకి పుట్టావు, ఏ నక్షత్రంలో పుట్టావు అని అడిగేవారు ఏం చేస్తావు? గాఢ నిద్రలోంచి లేస్తూనే ఒకవేళ నీకు దొంగ భయంతో లేచామనుకో, నేనా కదా, అలా సడన్గా లేస్తే ఎవరు వచ్చారనుకుంటావు? ఎవడో దొంగ ఇంట్లోకి వచ్చాడు. నేను తలుపులు వేసుకుని పడుకుంటే ఈ ఇంట్లోకి ఎవరు వచ్చారు? మీ ఆయనే తలుపు సైలెంట్ గా తీసుకుని లోపలికి వచ్చాడండి. ఆ తలుపు శబ్దం ఒకటే అయింది. అప్పుడు ఏమని పిలిచావు ఆయన్ని? ఎవరు ఎవరు ఎక్కడ నిద్రలోనే మాట్లాడుతూ ఉంటాడు. భయం ఆవహించేది. ఇప్పుడు ఆయన భయానికి కారణం వాళ్ళ ఆయన, ఆవిడ భయానికి చీకట, రాత్ర, దొంగ, ఆవిడ యొక్క భ్రాంతి, సంకల్పం అనే భ్రాంతి. కాబట్టి పరబ్రహ్మం అనేటటువంటిది నీకు నిర్ణయం కావాలి అంటే తప్పక నువ్వు ఏ స్థితిలో ఉండాలి? సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. ఎప్పుడు ఏ నిర్ణయంలో ఉండాలండి? సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. ఇప్పుడు ఇక్కడ 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మీరందరూ ఎట్లా ఆలోచించాలి? వచ్చే జన్మకి నేను ఎక్కడ పుట్టాలి? ఎందుకంటే టైం దగ్గర పడిపోతుంది కదా. మరి వచ్చే జన్మకి ఎక్కడ పుట్టాలి? కైలాసంలోనా, వైకుంఠంలోనా? అవి కూడా లోకాలే కదా. విష్ణు లోకమే కాదు, 14 లోకాలు అవి కూడా ఉన్నాయిగా, అక్కడ కూడా పుట్టచ్చు నువ్వు కోరుకుంటే. అర్థమైందండి? అక్కడ కూడా నీకు కుటుంబం ఏర్పడవచ్చు, అక్కడ కూడా నీకు ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ కూడా ఏర్పడవచ్చు. ఇదేనా కదా? దేవేంద్రుడికి ఈ ఏనుగు నాది, ఈ చెట్టు నాది, ఈ రథం నాది, ఈ గుర్రం నాది అని అనిపిస్తున్నాయా లేదా? అందుకేగా పారిజాతాపహరణం చేయవలసి వచ్చింది. ఇదేనా కదా? ఆయన వచ్చాడండి, శ్రీకృష్ణుడు అంతటి వాడు వచ్చి పారిజాతం చేయమంటే ఆయన ఏమన్నాడు? చూచి ఇది అలకాపురంలోనే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి, మీ ద్వారకలోకి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అన్నాడు. నీ గొప్ప ఏమిటి? నీ లోకం గొప్ప ఏమిటి? మా లోకం తక్కువ ఏమిటి? మా లోకానికి ఇవ్వాల్సిందే అన్నాడు. ఇది దేవతా వృక్షం, ఇవ్వడానికి వీళ్ళు దేవతల దగ్గరే ఉండాలి. మా లోకంలో దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి. మేమన్నీ హవిసులు ఇస్తేనే కదా మీ దేవతలందరూ ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉన్నారు. మరి మాకేమంటావే అన్నాడు ఆయన. అంటే నో, ఏమైనా సరే నాది నేను ఇవ్వను, అయితే యుద్ధం తప్పదు అన్నాడు. ఎవరు గెలిస్తే వాడిదే రాజ్యం, వీరభోజ్యం అన్నాడు. అయితే మరి ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా? ఇంద్రుడు, ఉపేంద్రుడు మధ్య యుద్ధం, అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే మన శరీరంలో ఇంద్రుడు, ఉపేంద్రుడు ఉంటారా? ఉండరా? ఎక్కడ ఉంటారండి? మంచిగా పడం వెనకెళ్ళి ఎత్తుకోవాలి. ఇంద్రియాధిష్టాన దేవతలు అన్నమాట వాళ్ళు. చేతులకు ఎవరండి? చేతులకు ఎవరు? ఇంద్రుడు అండి. అది కాబట్టి జాగ్రత్తగా ఏమన్నా ఈ లోపల వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంద్రుడు గారి భార్య గారు సతీదేవి గారు, వాళ్ళ అమ్మగారు అదితి వచ్చారు. ఒరే బుర్ర తక్కువ వాడు, ఉపేంద్రుడు అంతటి వాడు శ్రీకృష్ణ ఎవరు అనుకుంటావు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ వచ్చి పారిజాతం చర్చమంటే నీ అమరావతి అంతా ఇచ్చేసినట్టు వీలైపోతాడు. ఇంకా నయం, నిన్ను అమరావతి ఖాళీ చేయమని చెప్తే మీరు ఖాళీ చేయాలి. ఎందుకని? వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, నువ్వు తలుచుకుంటే పారిజాతాన్ని కూడా ఆపలేదు. మర్యాదగా ఆయన్ని గౌరవించి ఆరాధించి పుట్టింటి అరణంగా ఇచ్చి పంపించు. ఎవరన్నా పుట్టింటి అరణం ఆడపిల్లకి ఇస్తారా, మగపిల్లకి ఇస్తారా? కానీ ఆవిడేం చెప్పింది? పుట్టింటి అరణంగా ఇచ్చి పంపించరా బాబు, బహుమతిగా ఇచ్చి పంపించు మీ అన్నగారికి, గౌరవంగా, సగౌరవంగా. నువ్వే వాళ్ళని ఐరావతం ఎక్కించి ఆ పారిజాతం చెట్టుతో సహా పంపించు అని చెప్తే ఆయన అన్నాడు, మీ ఐరావతం మాకు అక్కర్లేదమ్మా, మా గరుత్మంతుడు మాకు ఉన్నాడు, మా వాహనం మాకు, మేము వెళ్ళిపోతాం, మాది మాకు ఇచ్చేస్తే అని పట్టుకొచ్చేసాడు. పారిజాతాపహరణం కల్పితం. ఇంత కథ చెప్పి చివరికి ఏం చెప్పారు? కల్పితం. వాస్తవంలో ఇదేమన్యాయం అండి. ఎందుకని?
నీ సంకల్పంలోనే ఆ పారిజాతాపహరణం అంతా జరుగుతుంది. కాబట్టి నీవు ఉత్తమమైన సంకల్పం చేస్తే బంధరాహిత్యం, ఎలా ఆలోచిస్తే బంధరాహిత్య నిర్ణయం అవుతుందో అలా ఆలోచించవచ్చు కదా. పుట్టినప్పటి నుంచి నాకు ఎన్నో కష్టాలండి బాబు అన్నారు. అసలు నువ్వు పుట్టకపోతే దానికి వ్యతిరేకం ఏమిటి? అసలు నువ్వు పుట్టకపోతే నేను పుట్టలేదన్నావండి, అప్పుడు ఆ కష్టాలన్నీ ఎవరివి? నావి కాదు. ఆ దుఃఖాలన్నీ ఎవరివి? నావి కాదు. కానీ అసలు పుట్టలేదని ఉండడం రావాలి కానీ మనం పుట్టామని ఉండడం వచ్చిందంటావా? మనకి ఇప్పుడు పుట్టలేదని ఉండడం వచ్చిందంటావా? ఎప్పుడో పుట్టారండి బాబు, భూమి పుట్టక ముందు పుట్టాను, ఆల్రెడీ 56 ఏళ్ళు అయిపోయి. ఇక పెద్దకాలం ఉంటాం మనం, వెళ్ళిపోయి టైం దగ్గర పడుతుంది అని ఎప్పటికప్పుడే టైం లెక్కేసుకుంటూ ఉన్నాం. ఈ టైం కూడా నీ సంకల్పంలో లేదు, అంతేనా కాదా? వాస్తవానికి అక్కడ టైం లేదు. సూర్యోదయం టైం ఏ టైంకి వస్తుందండి? సూర్యోదయం ఏ టైంకి అవుతుంది? సూర్యోదయాన్ని బట్టి టైం లెక్కేయాలంటావా? ఏ టైంకి సూర్యోదయం అవుతుందో లెక్కేయాలా? ఇప్పుడు మనం భ్రాంతి చేత ఎలా లెక్కేస్తున్నాం? మీ వాటిలో 6 అయినప్పుడు సూర్యుడు వస్తున్నాడు, 6ంటికి సూర్యోదయం అవుతుంది. 6ంటికి సూర్యోదయం అవుతుందా బాబు? సూర్యోదయం అయినప్పుడు 6 అవుతుంది. ఇది కరెక్ట్. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? రివర్స్. మనమే ఒక ఊహారేఖ, టైం లైన్, గ్రీన్ విచ్ మీన్ టైం అని 0 డిగ్రీల అక్షాంశం గీసేసుకుని అందరి వాచీలు ఆ 0 డిగ్రీ అక్షాంశం మీద ప్రకారం వేసి ఇవాళ సూర్యోదయం 6:30 అవుతుంది. అదేంటి? ఒకప్పుడు మన టైం లైన్ ఇలా లేదండి. సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడు 6 గంటలు, అంతే. సూటిగా ఉందా లేదా? ఏ దేశంలో అయినా సరే ఇంక సూర్యోదయం ఎప్పుడైతే 6 గంటలు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? రాత్రి 10ంటికి సూర్యాస్తమయం అయ్యేవాడు, పొద్దున 12ంటికి సూర్యోదయం అయ్యేవాడు. ఆ దేశాల వాళ్ళు ఏం చేయాలి మరి? అసలు నేను అక్కడ ఎవడుండమన్నదే. ఆ కాలంలో లేవు. ఒకప్పుడు కాలంలో మనం చెప్పేటటువంటి సంకల్పం, మనం చెప్పేటటువంటి కర్మ, భక్తి, యోగం, జ్ఞానం చెప్పిన కాలంలో మనుషులందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? 6 గంటలకు ఎక్కడ సూర్యోదయం అవుతుందో అటు ఇటుగా పగల 12 గంటలు, రాత్రి 12 గంటలు సమంగా ఉండే చోటే మనుషులు నివసించేవారు. కాలాంతరాల్లో ఏమైపోయింది? భూమండలం అంతా విస్తరించేసి రకరకాల సమస్యలు వచ్చేసి ఆ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడానికి ఊహాతీతమైన అక్షాంశాలు, రేఖాంశాలు భూమి చుట్టూగా గీసేసి నిజంగా ఉన్నాయంటారా? లేవుగా. ఆ అక్షాంశ రేఖాంశాలన్నీ నీ సంకల్పం. ఇప్పుడు ఎక్కడున్నామండి? కొద్దిగా మీ ఆశ్రమం గూగుల్ అడ్రస్ పెడతారా? గూగుల్ లొకేషన్ పెడతారా? ఆ గూగుల్ లొకేషన్ వర్చువల్ కదా, నాట్ రియల్. 23.5 డిగ్రీల లాంగిట్యూడ్, 36.5 డిగ్రీల లాటిట్యూడ్. ఓహో, ఎలాగా అంటే భూమి చుట్టూతా వర్చువల్ రేఖాంశాలు, అక్షాంశాలు గీసేటటువంటి వేల సెటిలైట్ అని మనమే పంపించాం. ఒక భ్రమణాన్ని కల్పించాం, ఒక భ్రమను కల్పించాం. కల్పించి ఇప్పుడు అసలు అది లేకపోతే మీ జీవితం లేదు. అవునా కాదా? ఎక్కడ ఉన్నారో కొద్దిగా లైవ్ లొకేషన్ పెట్టారా? వేడుక చూస్తూ ఉంటే చూపించు. ఇలా సత్యమేనంటారా? కాదు కదా. ఇలా మనకు తెలియకుండానే అనాత్మతో సంబంధం పెరిగిపోయింది. త్రికాలాబాధ్యమైన సత్యంతో మన సంబంధం పిడిపడవలసింది పోయి అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, పరిణామశీలమైనటువంటి దాంతో మన సంబంధం బలపడిపోయేటప్పటికీ మన సంకల్పాలన్నీ కూడా బంధ రూపంలోకి పరిణమించినాయి. అర్థమైందండి? ఇంతకీ పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం 10 నవర్సులు ఉండాలా, 12 నవర్సులు ఉండాలా, 2 నవర్సులు ఉండాలా? ఏమండి? పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం 2 నవర్సులు ఉండాలా, 10 నవర్సులు ఉండాలా, 12 నవర్సులు ఉండాలా? మంగళసూత్రం ఉండాలా అసలు పెళ్లి కుమార్తెకి? ఏమండి?
పెళ్లి కుమార్తెకి మంగళసూత్రం అవసరమా కాదా? మంగళసూత్రం లేకుండా పెళ్లి ఎలా అవుతుంది? జీలకర్ర బెల్లంతో పెట్టినంత మాత్రాన మనం ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ఆ జీలకర్ర బెల్లం ఊడిపోతుంది, అవునా కదా? కానీ ముహూర్త సమయానికి పసుపు తాడు, పసుపు కొమ్ము అడుగుతాడా మిమ్మల్ని? మంగళసూత్రం ఏమని అడుగుతాడా? యాజ్ఞికులు ఏమని అడుగుతారండి? మంగళసూత్రాలు అడుగుతారా? మంగళసూత్రం అంటే ఏంటి? పసుపు కొమ్ము, పసుపు తాడు. అది కూడా అప్పటిదప్పుడే అక్కడ 9 మంది ముత్తైదువులను పెట్టి 9 పోగుల దారం టకటక తయారు చేయించి అప్పటికప్పుడే దానికి పసుపు కొమ్ము కట్టి అదే మంగళసూత్రం కింద కడతారు. వాస్తవానికి నీ బంగారంతో అక్కడ పని. కానీ మనం పసుపు కొట్టగానే రెండో పని చేసే పని మంగళసూత్రాలు. మీరు రోజు చూసుకోండి, పెళ్లి పనుల్లో మొదటి పని ఏంటి? పసుపు కొమ్ము కొట్టడం, తర్వాత బంగారానికి కొట్టుకెళ్ళి మంగళసూత్రం. ఏది అవసరం లేదు దాంతో పని ప్రారంభించడం. ఎందుకని? అదేంటండి మంగళసూత్రం లేకుండా పెళ్ళి అవుతుంది? అయ్యో, అందుకని పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చేశారు? ఈ పసుపు గడ్డ అవ్వద్దు, ఆ మంగళసూత్రం అవ్వద్దు, మేము ఒట్టిగా 2 వ్యాపారం మీద సంతకం పెట్టుకుంటాం అయిపోతుందో. ఎక్కడైనా నా సంసారం అనే తగులుకోవడం ఉందా లేదా? అలా చేసినా ఇలా చేసినా నా సంసారం అని తగులుకున్నావా లేదా? నీ సంసారం బాహ్యంలో ఉందా, అంతరంలో ఉందా? లోపల ఉందా, బయట ఉందా? సంసారం లోపల ఉందా, బయట ఉందా? లోపల ఉందా, బయట ఉందా? లోపల ఉంటే మరి అది నీ సంకల్పంలో భాగమే. కాబట్టి అన్నీ నీ సంకల్ప రూపాలే. కాబట్టి బంధం అంతా అనాత్మ, అనాత్మ ఎంత బంధం. ఇంకేం చెప్పారు? కర్తృత్వాదులు, అహంకారము, వీనిని గుర్చిన సంకల్పమే బంధము. ఏమా పెళ్ళి ఎప్పుడైంది? ఎప్పుడో చెప్పావు. ఎవరు చేస్తున్నావు? ఫలానా సుబ్బారావు చేస్తున్నానండి. ఆయన తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? మరో వెంకట్రావు దొరకలేదండి, అంతే కదా? ఎవరు చేసుకున్నారు? నేనే చేసుకున్నాను. నేనే చేసుకున్నాను అనేది లోపల బయట? లోపలే కదా. కర్తృత్వం, నేననే కర్తృత్వం, అంతేనా కాదు? ఆ కర్తృత్వమే సంకల్పం, అదే బంధము. సరే, తర్వాత అణిమాది అష్టైశ్వర్యములను గుర్చిన ఆశ కావాలవుతా మనకి. ఇప్పుడు ఏమిటవి అసలు? అణిమా, మహిమా, లహిమా, గరిమా, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య. అర్థమైందండి? ఇవన్నీ ఏమిటి? అష్టసిద్ధులు. ఈ యోగ సిద్ధులు పొందడం కూడా ఆశే. ఇవి ప్రకృతిలో భాగమే. ఒకదాని వల్ల ఏం చేయొచ్చు? అణువంత అయిపోవచ్చు. ఒకదాని వల్ల అంతా ఏమవచ్చు? కొండంత అయిపోవచ్చు. ఒకదాని వల్ల ఏం చేయొచ్చు? కొండని దూది పింజలాగా పట్టుకోవచ్చు. ఒకదాని వల్ల ఏం చేయొచ్చు? కొండంత బరువు పెరిగిపోవచ్చు, ఆకారం మారకుండా. అర్థమైందండి? ఘటోత్కచుడు మాయా బజార్లో శ్రీకృష్ణుడిని లేపడానికి అంటాడా లేదా? కొద్దిగా లేపి నిలబెట్టున ఆయన అన్నాడు. ముసలి వాడు ఏమిటో అన్నాడు. ఏది లేపగలిగాడా? లేపలేకపోయాడు. ఎందుకని? అది కూడా ఒక సిద్ధి. ఏమన్నాడు? కొండలు మింగేవా, ఎరువులు మింగేవా అంటాడు పైగా, అవునా కదా? ఎలా చేశాడు అక్కడ? ఆ అష్టసిద్ధుల్ని వాడాడు అనమాట ఆయన. ఘటోత్కచుడు సుభద్రను ఎత్తుకుపోతాడు, అవునా? హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు. ఎలా? అది కూడా ఓ సిద్ధి. కాబట్టి ఇవన్నీ ఏంటయ్యా? నీ సంకల్పంలోనే, నీ ఆశలోనే. ఆ ఆశయే బంధము. ఏదైనా పొందాలి అనే ఆశ బంధరూపము.
ఆశయే ఇహ పర దుఃఖంబు ఆశయే భవనాశయుక్తి ఆశయే మది జరసు అవనీ స్థలిలో ఆశయే జన్మకు కారణంబు. ఏం చేయాలని ప్రయత్నించి ఈ ఆశాలతను ఒకటి వేళతో సహా పీకివేయాలి. అదే జ్ఞానం అంటే. కాబట్టి జాగ్రత్తగా సాధన ఎందుకు చేయాలి అంటే వీటన్నింటినీ వీటి ఎందున్న ఆశ అనేటటువంటి మూలాన్ని తొలగించేయాలి. దేవతలను మనుషులను ఉపాసించు కోరిక యొక్క సంకల్పము కాదు. ఎప్పటికైనా నేను పరమేశ్వరుని పాదార విందాలకు చేరాలనుకుంటున్నాను, కైలాస ప్రాప్తిని కోరుతున్నాను అన్నాడు ఒక ఆయన. మంచిదేనా కదా? ఎప్పటికీ నాకు ఎక్కడ కావాలి చోటు? పరమేశ్వరుని పాదాల వద్ద చోటు కావాలి. అంతేనా కదా? గురువు గారు ఈశ్వరుడు కనపడితే ఏం చేసాం? పాల్పడుతున్నాం. ఎందుకని? ఆ పాదాల దగ్గర చోటు కావాలి. పాదాల దగ్గర చోటు కావాలనేది లోపల నుంచి అంటారా బయటికి? మరి లోపలంటే సంకల్పమే, ఆశయగా, అప్పుడు అది బంధమే కదా. వీడు పట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు, పక్క నుంచి చెప్తుంటారు పట్టుకో. అంత దూరం ఇక్కడ దాకా ఎందుకు వచ్చా నేను? కాలు పట్టుకోవడానికి కాబట్టి. మరి అసంతృప్తి కలిగిందా కలగలేదా? ఎందువలన? ఆశ చేత, సంకల్పం చేత. నీకు నాకు భేదం లేదని ఆయన 3 గంటలు ఉపన్యాసం చెప్తే నీ కాళ్ళు పట్టుకోకుండా నేను మాత్రం వెళ్ళనండి. ఏమైనా సరే మీరు మాత్రం కాళ్ళు మాట ఇవ్వాల్సి అన్నారు. నా దగ్గర కావచ్చు, మీ పుట్టపర్తిలో బాబా గారి దగ్గర, ఏ మహానుభావుడి దగ్గర అయినా ఇదే వ్యవహారం. మీరేమైనా సరే పాద నమస్కారం మాత్రం ఇవ్వచ్చు. దేనికి పాద నమస్కారం? శరణాగతి. దేనికి శరణాగతి? నేను నీ పాదములంటే ప్రమాణం చేస్తున్నాను, ఆశను వదిలేశాను, సంకల్పాన్ని వదిలేశాను, నీకు నాకు భేదం లేదనే జ్ఞానాన్ని ప్రసాదించు. పాద నమస్కారం అనుకున్న విషయం ఏంటండి? ఈ 4 మాటలు నీకు గుర్తు రావాలన్నమాట. ఏం వదిలేయాలి? ఆశ వదిలేయాలి, సంకల్పాన్ని వదిలేయాలి. ఇంకేం చేయాలి? నీకు నాకు భేదం లేదనే అభేద జ్ఞానాన్ని ప్రసాదించు. నీవు చెప్పినట్టు నేను నడుచుకుంటాను. అది రావాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు నువ్వు నడవాలి. అంతేనా కదా? అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాళ్ళు పట్టుకుని నమస్కారం పెట్టాలంటారు వద్దంటారు? పెళ్లిలోనండి పెట్టాలా వద్దా? పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు కాళ్ళు పట్టుకోవాలా అక్కర్లేదా? అక్కర్లేదా? ధర్మంలో లేదా అలాగా? అలా ఎలా పెట్టారంటే మీరు సమానత్వం ఉండాలా వద్దా? నేను ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కారం పెట్టినప్పుడు ఆయన కూడా నా కాళ్ళు పట్టుకుని నమస్కారం అడగాలా వద్దా? అంతమందిలో సమానత్వం అయితే ఉండాల్సిందే. అదుగు అయితే ఏమన్నారంటే తూచి నువ్వు పట్టుకోమాక నేను పట్టుకోమా. మధ్య మార్గం. ఇప్పుడు అందుకని ఏం చేశారట? ఎవరు కాళ్ళు పట్టుకునే పర్లేదు, ఇద్దరు వెళ్ళి పేపర్ మీద సంతకం పెట్టి ఇద్దరు వెళ్ళి రిజిస్ట్రార్ కాళ్ళు పట్టుకున్నారు. అది ఇంకా అధమం కదా. చూసుకోండి, మీరిద్దరూ ఒకరికి ఒకరు గురువు శిష్యులుగా జీవించండి అమ్మా అని చెప్తే అక్కడ ఏం చేశారు? ఇప్పుడు 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని వాడు సంతకం పెడితేనే మీకు పెళ్లి జరుగుతుంది. ప్రయోజనం ఏముండదు. అలా కాగితాల పెళ్లి కాదు మంది. నీవు గురువువి, మరొకరు శిష్యుడు. నీవు పరమాత్మవు, మరొకడు జీవ. కాసేపు నువ్వు పరమాత్మ, కాసేపు మరొకడు పరమాత్మ. కాసేపు నువ్వు జీవాత్మ, కాసేపు మరొకడు జీవ. ఆశాపాశము చేత బంధింపబడ్డవాడెవడో వాడు జీవ. అర్థమైందండి? ఆశాపాశము చేత బంధించబడిన వాడెవడు? వాడు జీవ. ఆశాపాశము నుంచి విముక్తమైన వాడెవడు? వాడు పరమ. అర్థమైందండి? అందుకని ఆ సత్యం నీకు బోధపడడం కోసమని ఆ ఘట్టాన్ని అలా పెట్టారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అను అష్టాంగ యోగాభ్యాసాది సంకల్పము బ్రహ్మచర్యం ద్వారా అష్టాంగ యోగాన్ని సిద్ధింపజేసుకుని వచ్చిన వాడెవడో వాడు వరుడు.
ఊరికే కాళ్ళు పట్టుకోమని లేదు. అర్థమైందండి? ఎవరి కాళ్ళు అయితే ఎవరైతే పట్టుకుంటారో, అర్థమైందండి, కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు? శిష్యుడు. అర్థమైందండి? ఆశీర్వదించే వాళ్ళు ఎవరు? గురువు. అతను సిద్ధుడై ఉండాలి. ఆశీర్వదించేవాడు ఎవడై ఉండాలండి? సిద్ధుడే ఉండాలి. నీలాగా ప్రయత్నం చేసే సాధకుడై ఉండకూడదు. ఎందుకని? ఆయన సిద్ధుడైతేనే ఆశీర్వదించగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఆయన సిద్ధుడు కాకపోతే ఆయన ఆశీర్వాదం ఫలించదు. కాబట్టి వరుడు అప్పటికే గురుకులంలో అష్టాంగ యోగాన్ని అభ్యసించి సిద్ధి పొంది గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి వచ్చాడు. అందువలన అప్పటి వరకు నీకు గురుకుల వాసం లేకపోవడం వలన నిన్ను శిష్యుడిగా ఆయన దగ్గర పెట్టాడు. అది అక్కడ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి కాళ్ళకు నమస్కరించడం అంటే, అమ్మా ఈయన్ని అనుసరించి నువ్వు అష్టాంగ యోగాన్ని అభ్యసించు అని చెప్తున్నావు సమంత్రకంగా. పెళ్ళైన తర్వాత ఈవిడే ఆయనకి నేర్పడం మరి. ఆయన దగ్గర అష్టాంగ యోగం నేర్చుకోవమ్మా అంటే ఈవిడేం చేసింది? నువ్వే నా దగ్గర డబ్బులు సంపాదించడం పెట్టావు, నేర్చుకో. అష్టాంగ యోగం ఇంపార్టెంట్ అంటావా, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ అంటావా? రెండు బంధమే. రెండు బంధమే అని తెలిస్తే తప్ప రెండింటి నువ్వు విడుదల పొందలేదు. అంతర్ముఖంలో నుంచి విడుదల పొందాలి, బహిర్ముఖంలో నుంచి కూడా విడుదల పొందాలి. వర్ణాశ్రమ ధర్మ కర్మ సంకల్పము బంధం. మీరు ఇప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఏ వర్ణంలో ఉన్నారు? వర్ణం కూడా పెద్ద చిక్కండి. మీరు కర్మ ఎలా చేస్తారన్న దాన్ని బట్టే వర్ణం. బ్రహ్మజ్ఞానంతో చేస్తే బ్రాహ్మణుడవే. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని 4 అపేక్షలు ఉన్నాయండి మనకి. విష్ణు సహస్రనామంలో ఫలశ్రుతిలో చెప్తారా లేదా? ఏమిటండి? వైశ్యో ధన సమృద్ధస్య క్షత్రియో శూద్ర సుఖమాప్నుయాత్ క్షత్రియో విజయీ భవ. మరి బ్రాహ్మణుడు అక్కడ చెప్పలేదు. ఈ 3 ఉంటుందండి. అంటే నీ జీవితం మొత్తం మీద భగవంతుడిని ఆశ్రయించి సుఖం కోరుతున్నావు అనుకో, నీ జీవిత కాలం నువ్వు సుఖుడిది. ఏ వర్ణంలో పుట్టినా సరే నీకు సుఖమే కావాలి అంతే. బాబా గారి కాళ్ళ మీద పడి, స్వామి ఏ కష్టాలు రాకుండా చూసుకో స్వామి, నేను సుఖంగా ఉండేది చూడు స్వామి. ఎవరమ్మా? సరే, ఏ డబ్బు ఏం లేదు స్వామి, ఎలాగలా సరిపడేంత డబ్బు అందించడు చూడు స్వామి. అప్పుడెవరు? వైశ్యు. అదే ఎలాగలా ఈసారికి సీఎం అయిపోయి చేసే స్వామి. అప్పుడెవరు? అందరు ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తారా లేదా? దేని నిమిత్తం? రాజ్యాధికారం. క్షత్రియుడిగా ఆ రాజ్యాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో ఆ రాజశ్యామల యాగం చేస్తున్నారు. మరి అప్పుడు అమ్మవారిని అడిగాడా లేదా? ఆయన ఏ వర్ణంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉండదు, ఏం అడిగావన్న దాన్ని బట్టి, నీ కోరిక ఏమిటి, నీ ఆశ ఏమిటి, నీ సంకల్పం ఏమిటి అన్న దాన్ని బట్టి నీ వర్ణం నిర్ణయించబోదు. అదే రాజశ్యామలని మోక్షం అడగొచ్చుగా. ఆవిడ సత్వర అనుగ్రహకార్యం అనేక అందరు యాగం చేస్తున్నాడు. ఓ యాగం చేసి, మహత్తరమైన యాగం చేసి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అడగకుండా ఏమడిగాం? 5 ఏళ్ల కుర్చీ అడిగాం అంతే. ఆ 5 ఏళ్ళు ఉంటుందో పోతుందో తెలియదు. అవునా కదా? ఏం ప్రయోజనం? ఎందువలన అట్లా ఉన్నాం మనం అంటే భ్రాంతి చేత, ఆశాలత చేత, ఆజ్ఞ, భయము, సంశయము ఉన్నగు వాణిని ఆత్మగుణములుగా సంకల్పించు బంధం. మనలో రకరకాలైన మానసిక లక్షణాలు ఉన్నాయా లేవా? డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ 3 ఎవరివి? మనసువే. అంతే కదండి? ఈ 3 ఆత్మకి లేవు. అర్థమైందండి? సప్రెషన్ చేయాలంటే మనకి ఆజ్ఞాపించే శక్తి ఉండాలి. సిట్ దేర్ అంటే ఆయన కూర్చోవాలి. ఎందుకని? ఎవరు ఏబుల్ టు సప్రెస్. అర్థమైందండి? నేను లోపల పెట్టి తాళం వేసేస్తాను తెలుసా.
అప్రెషన్, ఇంకా పెరిగింది, డోసు పెరిగింది అనమాట. అర్థమైందండి? లోపల కూర్చున్న వాడికి డిప్రెషన్, అంతేనా కదా? మరి ఈ లక్షణాలన్నీ మనసువే తప్ప ఆత్మవి కావు. కానీ మనసుకున్న లక్షణాలు ఆత్మకున్నాయని భ్రాంతి చెందడం సంకల్పవశాత్తు. యజ్ఞ, వ్రత, తపస్సు, దానం మున్నగు విధి విధానముల సంకల్పము కూడా బంధము. ఏమండి, సత్కర్మలు చేయాలా వద్దా? మీరే చేయాలని చెప్పారు కదండి. సదాచారం పాటించాలా వద్దా? పాటించమని మీరే చెప్పారు కదండి. మరి నేను పాటించాలని అనుకోవాలా వద్దా? సాధన చెయ్యాలని నేను అనుకోవాలా వద్దా? అనుకోవాలి. ఎక్కడి దాకా? అంతఃకరణం దాకా. ఎక్కడ దాకా? అంతఃకరణం. అవతల ప్రత్యేగాత్మకి ఏ సాధన లేదు, పరమాత్మకి అసలు లేదు. అర్థమైందండి? ప్రత్యేక పరమాత్మ స్థానములందు ఏ సాధన లేదు. అందుకే అచల సిద్ధాంతం ఏం చెప్తుంది? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరా విను నాయ్య, నే సాధుల చేవిన్నది నీకు తెలిపెదా. బాగా తెలుసుకో, సాధనలందు మరిగితే మరి రాకు. చివరి వాక్యం ఇంపార్టెంట్ అండి. చాలా మంది జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని పొందుతారండి, పొంది మళ్ళా గురువు దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, మళ్ళా వెళ్ళరావయ్యా బాబు. ఎందుకని? ఆ సాధనలో తిరిగినటువంటి ఆ అభ్యాసం పూర్తిగా జ్ఞానంగా మారలేదు. మనం అనేక జన్మలుగా ఇదే జన్మ, ఇదే షడూర్ములు, ఇదే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఇదే మరణం, ఇదే సుఖం, ఇదే దుఃఖం, ఇదే సంసారం, ఇదే గొడవలు పడుతూనే ఉన్నాం కదా. ఈ జన్మలో అయినా కూడా నాకు ఇవి వద్దని అనిపించిందంటారా? అనిపించిందా? ఎందుకని అనిపించింది? విసుగొచ్చి, ఇక చాలు అనిపించి. మొదటిది ఏంటండి? విసుగొచ్చి. తర్వాత ఇక చాలు అనిపించి. తర్వాత అవసరం లేదనే వైరాగ్యం వచ్చి. అంటే విసుగు ఏమైంది? ఇక చాలు. విసుగు ముందు విసుగు రావాలి, విషయముల యందు విసుగు రావాలి. వైమనస్యం అంటారు. ఈ వైమనస్యంలో నుంచి ఎదగాలన్నమాట. ఇక చాలరా బాబు, ఇప్పటికే 1,00,000 సార్లు పుట్టిపోయాను, ఇంకా ఎన్నిసార్లు పుట్టిపోతారా బాబు? ఏమొద్దురా నాయన అన్నావా లేదా? ఎక్కడి నుంచి అన్నావు ఇప్పుడు ఈ మాటలు? మోక్షాపేక్షలో నుంచి అన్నావు, అంతేనా కదా? మరి మోక్షాపేక్ష కూడా బంధమేనే. కేవల మోక్షాపేక్ష నుండి సంకల్పము కూడా బంధమే. సంకల్ప మాత్రమున సంభవించినది అంతయు బంధమే. మోక్షం కూడా నీ సంకల్పంలో, బంధం నీ సంకల్పంలో ఉంటే మోక్షం ఎక్కడ? అది కూడా నీ సంకల్పంలో. ఎలాగా అంటే, నేను వేసుకున్న బట్టలు నన్ను బంధిస్తున్నాయి అన్నారు ఒక ఆవిడ. ఏం చేయాలి? నువ్వు వేసుకున్న బట్టలు నిన్ను బంధిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? బట్టలు వేసుకుందండి, చాలా టైట్ గా ఉన్నాయి, అవి ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా? వెరీ టైట్ బట్టలు వేసుకున్నాం. అసలే ఆయనేమో గంటల తరబడి కింద కూర్చోబెడతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ బట్టలు బాగా ఇబ్బందికరంగా తోచినాయి, మరి అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి బట్టలు మార్చుకురావాలి. ఏమిటో అంటే పెద్ద విషయం ఏనా కాదా? సొల్యూషన్ సింపుల్ ఏనా కాదా? అలాగే మన శరీరం కూడా వస్త్రం వల్లే మన ఇబ్బంది పెడుతుంది. ఏం చేద్దాం అనుకున్నాం మనం కూడా? వెళ్ళి మార్చుకొస్తే ఓపెన్ అయిపోయింది. దీనికి ఏం వాడాము సూత్రం? దానికి కూడా అదే వాడాం. సరే, ఇంకో వస్త్రం తెచ్చుకున్నాం, అప్పుడు మాత్రం బంధం పోయిందా? పోలేదు. ఇలా ఎన్ని వస్త్రాలు మార్చినా బంధం పోయిందా? పోలేదు. మోక్షాపేక్ష పోయిందా? పోలేదు. శరీర భావన ఉన్నంత వరకు, సంకల్పం ఉన్నంత వరకు బంధం ఉండక తప్పదు. బంధం ఉన్నంత వరకు మోక్షాపేక్ష ఉండదు. అంటే బంధం ఎప్పుడు పోతుందండి? మరి
ఏకకాలంలో ఈ మూడు పోవాలి. ఏమి పోవాలి? శరీర భావన పోవాలి, సంకల్పము పోవాలి, బంధము పోవాలి, అప్పుడు మోక్షం కూడా పోయింది. అందుకని భగవద్గీతలో చివరి అధ్యాయం ఏమిటి? మోక్ష సన్యాసం. నాయన ఏదైనా నువ్వు వదిలేదలుచుకుంటే మోక్షాన్ని వదిలే అని చివరి అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా వదిలేయాలనుకుంటున్నావు అనుకోండి, ముందు నేను వదిలేయాలట. ఎట్లా వదిలేస్తావు? తెలిస్తే కదా వదిలేయాలి. కాబట్టి ముందు తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? బంధం అనగా ఏమిటో మొదలు పెట్టాలి. అంతేగాని మోక్షం అనగా ఏమి అని ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉండదు. బంధం అనగా ఏమి? ఓ బోర్డు సమాధానం లేదు రెడీగా, అవునా కాదా? కాబట్టి ఈ బంధం అంతా కూడా లేనిదే అని నిరూపించబడితే మోక్షం. మోక్షం సహజమైతే మోక్ష సన్యాసం. మోక్షం ఎప్పుడైతే సహజమైందో అప్పుడు అదేమిటి? మోక్ష సన్యాసం. ఇలా జాగ్రత్తగా బంధరాహిత్య స్థితిని పొందాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.